బీఆర్ఎస్ తన కొత్త వ్యూహాన్ని రూపొందించుకునేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 19న జరగబోయే పార్టీ సమావేశానికి ప్రధాన ఎజెండా ఏంటి, ఇందులో ప్రధానంగా చర్చించబోయే అంశాలేంటి, ఈ సమావేశం తర్వాత పార్టీ భవిష్యత్తు స్పష్టత వస్తుందా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ తీసుకుబోయే నిర్ణయాలేంటి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. ఫామ్ హౌస్ కి పరిమితమై పార్టీ కార్యకలాపాలకు పెద్దగా హాజరు కాకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు కేసీఆర్ కు అసెంబ్లీలో పాల్గొనాలని కోరినా ఆయన స్పందించలేదు. ఇప్పుడేమైతే బీఆర్ఎస్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి. సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా కేసీఆర్ ఫిబ్రవరి 19న సమావేశానికి అంగీకారం తెలిపారని తెలుస్తోంది. ఈ సమావేశంతో ఆయన తిరిగి రాజకీయంగా సమావేశమవుతారనే ఉత్కంఠ నెలకొంది. అంతేకాక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. రేవంత్ రెడ్డి సర్కార్ పనితీరుపై సమీక్ష చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలోని కీలక నాయకులు ఫిబ్రవరి 19న జరిగే సమావేశానికి హాజరవుతారా లేక పార్టీని వీడతారా, ఈ సమావేశంలో తేలనుంది. ముఖ్యంగా గత కొన్ని నెలల్లో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరిపోయారు. వారిపై కఠిన నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే పార్టీ దీనిపై కోర్టును ఆశ్రయించింది. కానీ న్యాయస్థానం తీర్పు వచ్చేలోపు బీఆర్ఎస్ శాసనసభ పక్షం కాంగ్రెస్ లో విలీనమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరు పార్టీలో కొనసాగుతారు, ఎవరు వెళ్లిపోతారు అనేది స్పష్టమవుతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. పార్టీలో ఉన్న నేతల బాధ్యతలను తిరిగి విభజించేందుకు కూడా ఈ సమావేశం ఉపయుక్తంగా మారనుందని బీఆర్ఎస్ ముందుగా మార్చి 2వ వారం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని భావించింది. కానీ ఇప్పుడు అవి ఏప్రిల్ తర్వాత జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ తన వ్యూహాన్ని మారుస్తోంది. ఫిబ్రవరి 19న జరిగే సమావేశంలో ఈ అంశంపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంతో కేసీఆర్ రాజకీయంగా కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారా లేక వెనకబడిపోతారా అనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.